Let's have a live from Hyderabad press meet of Hyderabad police. Almost 15% crime kuda taggadam jarigindi compared to last year we chusukunte 15% of the crime has come down. అట్లానే మనము ఎన్ఫోర్స్మెంట్ లో ఈసారి మీరు అందరూ కూడా చూస్తుంటారు. గత కొన్ని నెలల నుంచి కూడా మనము చాలా అంటే చాలా మన ఎన్ఫోర్స్మెంట్ లో మనం పనిచేయడం జరిగింది. మన ఆఫీసర్స్ అన్ని చోట్ల కూడా మనము ఎక్కడెక్కడ ప్రాబ్లమేటిక్ ఏరియాస్ ఉన్నాం అక్కడ మనము మన ఆపరేషన్ కవచ్ కావచ్చు, వెహికల్ చెకింగ్ కావచ్చు, మన ప్యాట్రోలింగ్ కావచ్చు, బ్లూ కోడ్స్ వాళ్ళు కావచ్చు, పెట్రోల్ వెహికల్స్ వాళ్ళందరూ కూడా బాగా పనిచేయడంతో చాలా అంటే చాలా క్రైమ్ తగ్గింది. వచ్చే రోజు ఇంకా మెరుగైన పోలీసింగ్ చేయడానికి డ్రోన్స్ కూడా వాడడం జరుగుతుంది. ఈ డ్రోన్స్ వల్ల కూడా మనకు ఎన్ఫోర్స్మెంట్ చేయడానికి చాలా ఉపయోగాలు ఉన్నాయి. ఆల్రెడీ మొన్న జరిగిన మన జూబ్లీ హిల్స్ ఎలక్షన్స్ కూడా మనం చూశాను. మొన్నే మనము లాస్ట్ టైం కండక్ట్ చేసిన ఆపరేషన్ కవచ్లు కూడా చూశాను. సో డ్రోన్స్ పైన మనము చాలా ఇంకా ఎక్కువ డ్రోన్స్ తీసుకొని ఈ ఎన్ఫోర్స్మెంట్ కి డే టు డే మానిటరింగ్ చేయడానికి కూడా మనము యూజ్ చేయడం జరుగుతుంది. అట్లానే ప్రతి ఒక్క విషయం పైన ఐ వుడ్ లైక్ టు క్లియర్ దట్ హైదరాబాద్ సిటీ పోలీసు చాలా ఫర్మ్ గా చాలా మనము గట్టిగానే మనము వాళ్ళని డీల్ చేయడం జరుగుతుంది. ఎవరైనా చట్టంని చేతిలో తీసుకుంటే డెఫినెట్లీ లా విల్ టేక్ ఇట్స్ కోర్స్ ఆఫ్ యాక్షన్. సో ఎవరు కూడా చట్టంకు అతిథులం కాదు. సో ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాలి, ముఖ్యంగా నేరస్తులందరూ కూడా అర్థం చేసుకోవాలి. ఈ రౌడీస్ కావచ్చు, డ్రగ్ పెడ్లర్స్ కావచ్చు, మన మహిళల పైన పిల్లల పైన దౌర్జన్యం చేసే వాళ్ళు కావచ్చు, అదేవిధంగా సైబర్ క్రిమినల్స్ కావచ్చు, వాళ్ళని ఎవరు కూడా ఉపేక్షించేది లేదు. డెఫినెట్లీ హైదరాబాద్ సిటీ పోలీసు చాలా అంటే చాలా గట్టిగా యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. కొన్ని నెలలో మీరందరూ కూడా చూస్తుంటారు, ఎటువంటి లీనియన్స్ లేకుండా చాలా ఫర్మ్ గా మనము డీల్ చేయడం జరుగుతుంది. ఇంకా మేజర్ క్రైమ్స్ వస్తే ప్రాపర్టీ ఆఫెన్స్ కూడా బాగా తగ్గింది. బేసిక్లీ బికాస్ ఆఫ్ విజిబుల్ పోలీసింగ్ మనము మన లోకల్ ఆఫీసర్స్ కూడా గట్టిగా ప్యాట్రోలింగ్ చేయడంతో నేరస్తుల పైన నిఘా పెంచడంతో చాలా ఇప్పుడు చూస్తుంటారు. థ్యాంక్స్ టు ద సీసీటీవీ నెట్వర్క్ ఆల్సో మన వాళ్ళు ఒక ఇన్ఫర్మేషన్ సిస్టమ్ వల్ల బయట గ్యాంగ్స్ కూడా చాలా తగ్గిపోయినాం. మీరు కొన్ని సంవత్సరం నుంచి చూస్తుంటే బయట గ్యాంగ్స్ కూడా తెలంగాణలో అడుగు పెట్టాలంటే చాలా భయపడతారు. ఎందుకంటే ఎక్కడ పోయినా ఎక్కడ చేసినా పట్టుకుంటారనే ఒక భయం ఉంది. బట్ ఇంకా దాంట్లో కూడా ఇంకా కొన్ని చేయాల్సి ఉంది. డెఫినెట్లీ వచ్చే సంవత్సరం కూడా దానిపైన కూడా ఇంకా ఉన్న ఈ ప్రాపర్టీ అఫెన్స్ కూడా తగ్గించడానికి, ఇంపార్టెంట్ క్రిమినల్స్ కూడా అరెస్ట్ చేయడానికి కూడా మనం కసరత్తు చేయడం జరుగుతుంది. సైబర్ క్రైమ్ కూడా బేసిక్లీ బాగా అవేర్నెస్ తీసుకురావడంతో ప్రజలు కూడా తెలిసిపోయింది చాలా చోట్ల కూడా దట్ ఇట్లా సైబర్ క్రైమ్స్ జరుగుతుందని చెప్పి మనం కూడా కంటిన్యూస్ గా మన సైబర్ క్రైమ్ టీం కూడా బాగా చేశారు. దానివల్ల కూడా 8% క్రైమ్ కూడా దాంట్లో తగ్గింది. బట్ మహిళల పైన మన కేసు రిపోర్టింగ్ కూడా ఎక్కువ కావడం జరిగింది. ఆల్మోస్ట్ మన 6% క్రైమ్ అగేన్స్ట్ ఉమెన్ హ్యాస్ ఇంక్రీజ్డ్. పాక్సో కూడా ఇంక్రీజ్ కావడం జరిగింది 27%. బేసిక్లీ ఫ్రీ రిపోర్టింగ్ వల్ల మన మహిళలకు, ఆడపిల్లలు కూడా మా పైన విశ్వాసం పెరగడం వల్ల, మనకు ఇంక్రీజ్ అవేర్నెస్ వల్ల, గ్రేటర్ ట్రస్ట్ ఉండడం వల్ల మనకు ఈ ఒక్క రిపోర్టింగ్ కూడా కావడం జరిగింది. దీనిపైన కూడా మనము చాలా అంటే చాలా ఫోకస్ చేయడం జరుగుతుంది. మనము ఒక చాలా గట్టిమైన ఒక కోర్ట్ మానిటరింగ్ సిస్టమ్ పెట్టేసి ఈ పాక్సో కేసెస్ లో కూడా ఎవరెవరు నేరస్తులు ఉన్నారు వాళ్ళందరూ కూడా ఒక గట్టి శిక్ష పడే విధంగా కూడా మనం ప్లాన్ చేయడం జరుగుతుంది. అట్లానే మనము ఈ యొక్క జాగ్రత్త హైదరాబాద్, సురక్షిత హైదరాబాద్ ఒక క్యాంపెయిన్ తోని మనము సోషల్ మీడియా ద్వారా హైదరాబాద్ సిటీ పోలీస్ కూడా ఈ అన్ని నేరాలపైన కూడా అవేర్నెస్ తీసుకురావడానికి చాలా కృషి చేయడం జరుగుతుంది. దానివల్లనే ఇప్పుడు మీరు మొదటి అడుగుగా చూస్తుంటారు, సైబర్ క్రైమ్స్ కూడా చాలా తగ్గడం జరిగింది. ఈ సంవత్సరము మన సైబర్ క్రైమ్ టీము బాగా అంటే బాగా చేశారు. బయట క్రిమినల్స్ కూడా చాలా మంది అరెస్ట్ చేయడం జరిగింది. నెట్వర్క్స్ కూడా డిస్టర్బ్ చేయడం జరిగింది. సో అందుకు మనం ఆల్మోస్ట్ 8% తగ్గడం జరిగింది. లాస్ట్ ఇయర్ మనము 511 మందిని అరెస్ట్ చేస్తే ఈసారి 566 మందిని మనము సైబర్ క్రిమినల్స్ అరెస్ట్ చేయడం జరిగింది. చాలా బయట స్టేట్ లో ఉన్న వాళ్ళందరూ కూడా మనము పట్టుకురావడం జరిగింది, వాళ్ళ అరెస్ట్ చూపించడం జరిగింది. ఇంకా మన టీమ్స్ కూడా బయట మనం ఉంటున్నాం. ఇంకా మనము దానివల్ల కూడా మనము ఇంకా ఎక్కువ టీమ్స్ కూడా పంపించి అక్కడ ఉన్న ఎవరెవరు ఇంపార్టెంట్ స్టేక్ హోల్డర్స్ ఉన్నారు, మన అక్కడ ఉన్న సైబర్ క్రైమ్ టీమ్స్ వాళ్ళతో కూడా
మనము మాట్లాడడం జరిగింది, కోఆర్డినేట్ చేయడం జరిగింది. సో డెఫినెట్లీ ఒకవైపు ఎన్ఫోర్స్మెంట్ అరెస్ట్ చేయడము ఇదంతా డిటెక్షన్ చేయడం ఒక పార్ట్ అయితే, మనము ప్రివెంట్ చేయడానికి కూడా హైదరాబాద్ సిటీ పోలీస్ చాలా గట్టిగా ప్రయత్నం జరుగుతుంది. మంగళవారము శనివారము ప్రజల దగ్గర వెళ్ళి మనము ఈ సైబర్ క్రైమ్ అవేర్నెస్ గురించి మన ఆఫీసర్స్ నేను కూడా ప్రజలకు వెళ్ళడం జరుగుతుంది. చాలా అంటే చాలా మంచి స్పందన రావడం జరిగింది. ఇంకోటి, మనము ఈ సైబర్ క్రైమ్స్ లో మనము ట్రెడిషనల్ సైబర్ క్రైమ్స్ ఇంకా అంతకుముందు ఓటీపీ కావచ్చు, కొన్ని లింక్స్ కావచ్చు, మీ యొక్క సహకారం వల్ల కూడా చాలా అంటే చాలా అవేర్నెస్ రావడం జరిగింది. బట్ ఇది ఆశకు హద్దు లేదు, మనము డబ్బులు సంపాదించాలని చెప్పి ఒక ఉద్దేశంతో ప్రజలను కూడా ఈ ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్, ట్రేడింగ్ ఫ్రాడ్ లో చాలా మంది మోసపోతున్నారు. ఈ స్టాక్ మార్కెట్ బూమ్ అయినప్పుడంతా పెరిగినప్పుడంతా 15,000 నుంచి 20,000 అయింది, 20,000 నుంచి 25 అయింది, ఇప్పుడు 30,000 కి అడుగు పెడుతున్న సమయంలో ప్రజలు ఏదో మనకు డబ్బులు వస్తుంది, మనము ఇన్వెస్ట్మెంట్ చేస్తే బాగుంటుంది, చాలా మంది ఈ ఒక ఆశను కూడా ఆశ్రయ తీసుకొని చాలా మంది మోసపోవడం జరుగుతుంది. ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాలి, డబ్బులు ఊరికే రావు, మనీ డజంట్ కమ్ ఈజీలీ. సో ప్రజలందరూ కూడా అర్థం చేసుకొని ఎట్టి పరిస్థితుల్లో ఇలాంటి ఒక ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్ కావచ్చు, ట్రేడింగ్ ఫ్రాడ్ కు బలి కావద్దు. మీరేమాదరు స్టాక్ మార్కెట్ లో కావచ్చు, బులియన్ మార్కెట్ లో ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే ప్లీజ్ విజిట్ ది అథరైజ్డ్ బ్రోకరేజ్ హౌసెస్, మ్యూచువల్ ఫండ్ అడ్వైజర్స్, ఇన్వెస్ట్మెంట్ ఫైనాన్షియల్ అడ్వైజర్స్. కానీ మీరు అనవసరము ఏదో మీకు లింక్ వచ్చింది, మీకు ఏదో టెలిగ్రామ్ లో వచ్చింది, వాట్సాప్ లో వచ్చింది, మీరు క్లిక్ చేస్తే మీరు